నమస్తే. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీసింది. మల్టీ క్రోర్ విలువైన ఈ భూముల వేలం అంశం ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం వర్సెస్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మారింది. ఈ వ్యవహారంలో ఎస్బీఐ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర సర్కారు తీవ్ర అసంతృప్తితో ఉంది. మొదట ప్రత్యామ్నాయ భూమికి అంగీకరించిన బ్యాంకు యాజమాన్యం తీరా వేలం ముగిసిన తర్వాత కోర్టుకెక్కడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో సదరు బ్యాంకు పట్ల కఠిన వైఖరిని అవలంబించడంతో పాటు ఆర్బీఐ, కేంద్ర ఆర్థిక శాఖ మరియు ప్రధానమంత్రికి ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అసలు రాయదుర్గం భూముల వేలంలో జరిగిన తప్పిదాలేంటి? ఎస్బీఐ వెనుక ఉన్న ఆ రాజకీయ శక్తులు ఎవరు? దీనికి సంబంధించిన పూర్తి ఇన్సైడ్ అనాలిసిస్ ను ఈ కథనంలో చూద్దాం. నేను ప్రేమ్, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. హైదరాబాద్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన కమర్షియల్గా అత్యధిక డిమాండ్ ఉన్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీ పరిధిలోని భూముల వేలం ప్రక్రియ ఇప్పుడు ఒక పెద్ద చట్టపరమైన మరియు పరిపాలనాపరమైన వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూములు అత్యంత ఖరీదైనవి కావడంతో పాటు వీటిపై ప్రభుత్వానికి భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ భూముల వేలం నిర్వహణ మరియు హక్కుల బదిలీకి సంబంధించిన ప్రక్రియలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ భూముల వివాదంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వ్యవహరించిన తీరుపై రాష్ట్ర సర్కారు తీవ్ర ఆగ్రహంతో ఉంది. మొదట ప్రభుత్వం సూచించిన ముందస్తు ప్రత్యామ్నాయ భూమి ఒప్పందానికి ఎస్బీఐ యాజమాన్యం అధికారికంగానే అంగీకారం తెలిపింది. కానీ తీరా భూముల వేలం ప్రక్రియ విజయవంతంగా ముగిసిన తర్వాత ఎస్బీఐ అకస్మాత్తుగా కోర్టు మెట్లెక్కడం ప్రభుత్వ పెద్దలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇచ్చిన మాట తప్పడమే కాకుండా వేలం ప్రక్రియను నిలిపివేసేలా బ్యాంకు వ్యవహరించిన తీరుపై ఉన్నతాధికారుల సమీక్షలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ వ్యవహారంపై ఇవాళ ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ముందుగా ప్రత్యామ్నాయ భూమికి ఒప్పుకున్న ఎస్బీఐ వేలం పూర్తయ్యాక కోర్టుకు వెళ్లడం వెనుక కేవలం బ్యాంకింగ్ నిబంధనలు మాత్రమే లేవని, దీని వెనుక ఒక బలమైన రాజకీయ కుట్రకోణం ఉందనే అనుమానాలు ప్రభుత్వ వర్గాల్లో బలంగా వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాన్ని అడ్డుకోవడానికి, అలాగే వేలం ప్రక్రియను వివాదాల్లోకి నెట్టడానికి కొన్ని రాజకీయ శక్తులు బ్యాంకు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చాయనే కోణంలో విశ్లేషణలు నడుస్తున్నాయి. ఎస్బీఐ తీసుకున్న ఈ ఏకపక్ష నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ విషయాన్ని కేవలం రాష్ట్ర స్థాయిలోనే వదిలేయకుండా దేశ రాజధాని ఢిల్లీ వేదికగా తేల్చుకోవాలని నిర్ణయించింది. ఎస్బీఐ వ్యవహరించిన తీరు, కుదుర్చుకున్న ఒప్పందాల ఉల్లంఘనలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు మరియు నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి పక్కా ఆధారాలతో అధికారికంగా ఫిర్యాదు చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో పాటు రాష్ట్రంలో సదరు బ్యాంకు పట్ల అత్యంత కఠినమైన వైఖరిని అవలంబించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ డిపాజిట్లు, లావాదేవీల విషయంలో కూడా బ్యాంకుకు షాక్ ఇచ్చేలా ముందడుగు వేయబోతున్నట్లు తెలుస్తుంది. లీగల్ పరంగా కోర్టులో గట్టి కౌంటర్ దాఖలు చేయడంతో పాటు రాయదుర్గం భూములపై ప్రభుత్వ హక్కులను కాపాడుకునేందుకు అవసరమైన అన్ని ప్రత్యామ్నాయ మార్గాలను యంత్రాంగం సిద్ధం చేస్తుంది. సమగ్రంగా విశ్లేషిస్తే హైదరాబాద్లోనే అత్యంత ఖరీదైన రాయదుర్గం భూముల వేలం వివాదం ఇప్పుడు ఒక సాధారణ ల్యాండ్ డిస్ప్యూట్ నుండి అంతర్గత రాజకీయ బ్యాంకింగ్ యుద్ధంగా మారిపోయింది. ఎస్బీఐ కోర్టుకు వెళ్లడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం సిద్ధమవడమే కాకుండా ఈ రచ్చను ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లడంతో ఈ వివాదం మరింత ఉత్కంఠ రేపుతుంది. మరి ఆర్బీఐ మరియు కేంద్ర ఆర్థిక శాఖకు ప్రభుత్వం చేయబోయే ఫిర్యాదులపై ఎలాంటి స్పష్టం వస్తుంది? కోర్టు పరిధిలో ఉన్న ఈ భూముల వేలం ప్రక్రియ రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాలి. మరో లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.